బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిజర్వేషన్లు 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని ప్రభుత్వం చెప్తుంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర శాసనసభ శాసన మండలి మార్చి 17, 18 తేదీల్లో పాస్ చేసిన పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22న సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో పంపిన బిల్లులకు 3 నెలలలోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోద ముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ శ్రీధర్కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరామ్కు చెందిన 11 కోట్లను అటాచ్ చేసింది. కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ శ్రీధర్కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరామ్కు చెందిన 11 కోట్లను అటాచ్ చేసింది. తెలంగాణలో ఓటు చోరీ వివాదం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దొంగ ఓటు దుమారం రేపుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో ఫేక్ ఓట్స్పై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఒకే ఇంట్లో 27 ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ నివసించే వ్యక్తి మాత్రం ఒక్కరే. దీంతో సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దాని ఉంది కదా
నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద నకిలీ ఓట్లు అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ఒక్కరే నివసిస్తున్నారు. తన భార్య చనిపోయిందని, తానొక్కడినే ఉంటున్నానని ఆ ఇంటి యజమాని తెలిపారు. తమ ఇంటి పేరుతో ఉన్న ఓటర్లను తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు స్థానికులు. ఇప్పుడు ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు ఇప్పుడు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అన్నాడు. చెప్పిండు ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవ్వరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగనూరు కాలనీ, వెంగనూరు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూట్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. గతంలో అదే ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఓటర్ జాబితాలో ఉన్న వాళ్ళెవరూ తమకు తెలియదన్నారు. అందరూ నకిలీ ఓటర్లేనని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి, కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాం, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదనే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటిపైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాడు. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా రాహుల్ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఓటు చోరీకి పాల్పడుతుందని గులాబీ లీడర్లు మండిపడ్డారు. తక్షణమే నకిలీ ఓటర్ల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది.
దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ డివిజన్ కృష్ణనగర్ బి బ్లాక్లో బూత్ నంబర్ 246లోని ఓటర్ జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కు వెళ్లారు. 8-3-231/B/160 నంబర్తో ఉన్న ఆ అపార్ట్మెంట్లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా లేరా అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటర్ జాబితాలోని ఓటర్ క్రమ సంఖ్య 1006 నుంచి 1048 వరకున్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది. దీంతో సంస్కృతి అవెన్యూకు వచ్చిన అధికారులు ఆరా తీస్తున్నారు. నూతన నిర్మాణం కావడంతో గతంలో ఎవరైనా నివసించారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఏసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు సృష్టించినట్లు ఆధారాలు సేకరించింది బీఆర్ఎస్. వాటిని తొలగించి కేసు నమోదు చేయాలని ఏసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా మేము చూసి 2-3 రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఒకటి ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకున్నాం మేము కూడా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాస్తారు. మొత్తం కూడితే మొత్తం ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందినది ఏముంది ఎంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ the CEO of Telangana who is responsible for the free and fair conduct of Jubilee Hills by-election. We showed all kinds of proofs. We have presented all kinds of evidences on the irregularities that are happening here. If you notice, there are 3 kinds of irregularities that are happening. One, heavy duplication of votes. एक आदमी को 3 एपिक कार्ड है. एक पर्सन के पास, जहां तक हमें मिली समाचार, करीब 2000 लोगों के पास डुप्लीकेशन ट्रिप्लीकेशन ऑफ वोटर आईडीज हैं और ये सारे के सारे जुबली हिल्स में. ये पहला एक मेजर माल प्रैक्टिस है. दूसरा हम देखते हैं कि suddenly, all of a sudden, on one single day, September 2nd, mass updation of votes, thousands of votes have been added. Now, how did this happen? This happened because people who have voter ID cards in Mancherial, in Gadwal, in Nagar Karnool, and elsewhere in Telangana, all of them have been also given a new ID here by the Congress party with collusion at the grassroots level. So we have presented all evidences, including 19,000 votes that have been added. इसके बारे में सारे सबूत हमने सीईओ को दिया. उन्होंने आश्वासन दिया हमें. He has promised us that he will look into it. We have put 3 requests, 3 demands to the CEO. We said first, a thorough investigation has to happen into how this level of malpractices can be indulged in without the connivance of officers and without the connivance of lower level bureaucrats. The CEO జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెంచింది. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్కు బీఆర్ఎస్ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరిచారని విమర్శించారు. ముస్లిం సోదరులు అందరూ కలిసి కట్టుగా ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీ హిల్స్ ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా, మీరు ఒక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు
కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనం కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుస్తున్నారు. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడేంత అవసరం తనకు లేదన్నారు. తన మీద సహచర మంత్రులు ఎవరు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదన్నారు. తమ మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమీ ఉంది అని ప్రశ్నించారు. మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆలోచనలు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇక్కడ ఈ మంత్రి గారు, ఆ మంత్రి, ఒకరోజు నేను లేకుండా అక్కను ఇద్దరు అక్కలు వస్తారు, ఒకరోజు ఆ అక్క వస్తుంది. కన్వీనియంట్ ఉంటే ముగ్గురు అక్కలు వస్తాం. లక్ష్మణ్ ఉన్నాడు, లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో, ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం. ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో, సెకండ్ థింకింగ్ ఏమీ అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతాను. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా, వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాటర్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ, మా సీతక్క కానీ, స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్, ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. అనిరుద్ రెడ్డి ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారని, రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చని హాట్ కామెంట్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాల అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కానీ ఎవరిపైనా నేను విమర్శలు చెప్పలేదు, చేయలేదు. నేను ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడినా. ఫ్యాక్షన్ రాజకీయాలు, సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు, సర్పంచ్ పదవుల కోసం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా. అలాంటి వాళ్ళు మా పార్టీలో మేము తీసుకోము, మా ఫ్యాక్షన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అని చెప్పి నేను చెప్పినాను. ఏ మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరిపైనా నేను విమర్శలు చెప్పలేదు, చేయలేదు. నేను ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడినా. ఫ్యాక్షన్ రాజకీయాలు, సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు, సర్పంచ్ పదవుల కోసం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా. అలాంటి వాళ్ళు మా పార్టీలో మేము తీసుకోము, మా ఫ్యాక్షన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అని చెప్పి నేను చెప్పినాను. ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గీగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు.
ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా సిద్ధం కానుంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి లోకేష్ గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యువత ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుకు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్ల రూపాయలతో గూగుల్ 1 గీగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా సిద్ధం కానుంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి లోకేష్ గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు యువత ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. హైదరాబాద్ను మించిన రాజధానిని నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. హైటెక్ సిటీ కట్టినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారన్నారు. రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలన్న చంద్రబాబు ఇక్కడ తనకు దారి చూపింది రైతులేనన్నారు. ప్రతి గడపానికే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని. ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో రాజధాని కట్టలేం. నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి, పాలసీ అన్ని కూడా నిర్ణయించాం. ల్యాండ్ పూలింగ్ చేశాం. అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. కిరికేరా పంచాయతీలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంలో బాలకృష్ణ కాన్వాయ్ని ఆల్ ఇండియా ఎన్బీకే అడ్డుకున్నారు. బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన బాలయ్య అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. కిరికేరా పంచాయతీలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంలో బాలకృష్ణ కాన్వాయ్ని ఆల్ ఇండియా ఎన్బీకే అడ్డుకున్నారు. బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన బాలయ్య అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు.
నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జనార్దన్ రావు కీలక విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ చేసినట్లు అంగీకరించాడు జనార్దన్ రావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని తెలిపాడు జనార్దన్ రావు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదే విధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టాను సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలగిరి సిద్ధాన్ని అతను పట్టుకొని రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పి మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి. అయితే ఈ అంశంపై స్పందించిన జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తానన్న జోగి రమేష్ తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నకిలీ లిక్కర్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జోగి రమేష్. కల్తీ మద్యం కేసులో, నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, మా అందరి తరపున, నా తరపున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గాన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను నా భార్య